కోర్టు ఎట్లా ఇచ్చిందంటారా? కోర్టు కూడా అట్లే ఉంది. కమిటీ ఇచ్చింది, ఏమైంది అటువంటిది ఎన్ని భూపాల్ గ్యాస్ ఏమైంది చూసినాం కదా. 1997 లో జడ్జిమెంట్ వచ్చింది. 84 లో యాక్సిడెంట్ అయితే 97 లో జడ్జిమెంట్ 13 ఏళ్ళు లాగింది. తర్వాత ఇంకా అన్యాయం ఏంటంటే ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిండంటే ఆన్ రిటైర్మెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ అజ్యూమ్ చార్జెస్ భోపాల్ గ్యాస్ హాస్పిటల్ చైర్మన్ భోపాల్ గ్యాస్ హాస్పిటల్ ట్రస్ట్ పెట్టిండ్రు. దానికి నేను చైర్మన్ అయితే 140 కోట్లతో ట్రస్ట్ పెట్టాను అంటే తినేసి 140 కోట్లు జడ్జిమెంట్ రాసుకొని తిన్నాడు. ఏమైంది? నేను చాలాసార్లు టీవీలో కూడా చెప్పిన దాని మీద కేసు పెట్టుకోండి, కంటెంప్ట్ కేసు అని చెప్పి పెట్టుకోమనండి. ఇట్లా ఉన్నది ఎందుకంటే చర్చ అయింది అనుకోండి, మనం చర్చ పెడితే ఇంకా ఇజ్జత పోతుంది, పరువు పోతుంది. ఇప్పుడు మీరు చర్చ పెట్టాలి, తెలంగాణకి పౌర సమాజం చర్చ పెట్టాలి. తెలంగాణకి లింక్ చేస్తే ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ దగ్గర మొత్తం కొండలు గుట్టలే కదా, అన్ని అవే కదా, మొత్తం తోల్చేసి గవర్నమెంట్ ల్యాండ్లన్నీ అమ్మేస్తున్నారు, చేస్తున్నారు, అన్ని చేస్తారు. పడమటి జరిగింది, ఇప్పుడు అదే జరుగుతున్నారు. ఎప్పుడైనా ప్రకృతిని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఎందుకు మనం చెప్దాం, కరీంనగర్ జిల్లా ఉంది, ఒక్క రాజకీయ నాయకుని సోయిందా? అన్ని రాజకీయ పార్టీలు కలిసి కొండలని కొట్టి పారేస్తారు. అవును, ఆఖరికి కొండగట్టు ఆంజనేయ స్వామికి లక్షల మంది వస్తారు. అది కొండ కొట్టేస్తే, ఎందుకంటే టాన్ బ్రౌన్ అది చాలా విలువ ఉంది, అమెరికాలో, రష్యాలో, చైనాలో విలువ ఉంది. అదంతా ఎక్స్పోర్ట్ చేస్తారు రాజకీయ నాయకులు, దళాలు కాళ్ళు. బస్సు ఇట్లా తిరిగిపోయింది, మొదటిసారి కొట్టేస్తే మెయిడన్ రన్ లో తిరిగిపోయి కింద పడి 65 మంది చచ్చిపోయారు. సోయిందా రాజకీయ నాయకులకు? కొండలన్నీ కొట్టేసిరి, అడవులన్నీ మహాముత్తారం రామగిరి కొండలన్నీ కొట్టేసిరి, ఇసుకంతా తీసుకొని పోతున్నారు. 98 మంది చచ్చిపోయారు ఇసుక లారీల కింద పడి. నేరల్లో 35 మంది చచ్చిపోయారు. ఇసుక బాయే, కొండలు బాయే, అడవులు బాయే, బొగ్గు బాయే. ఆఖరికి కుంజపడుగు మంతరి మధ్యన 5 లక్షల మంది ఇటుక బట్టలు పనిచేస్తారు. మట్టి కూడా పోతున్నారు. ఏం పోయింది? నీళ్లు పోయినాయి, మట్టి పోయింది. ఒక్క కరీంనగర్ జిల్లా ఎంత విధ్వంసమైంది? ఎవరైనా పట్టించుకుంటుండా? దొంగలు కదా రాజకీయ నాయకులు, బ్రోకర్లు. అందుకనే అటు రాజకీయ నాయకులను గల్లా బట్టి అడగాలి, అటు గల్లా పెట్టెలు నింపుకొని గల్లా బట్టి అడగాలి, వాడిని నిలదీయాలి, పౌర సమాజం నిలదీయాలి. పౌర సమాజం కూడా ఇప్పుడు ఈ ప్రకృతి పర్యావరణం మీద అంత పెద్ద డిస్కషన్ లేదు. ఒక దగ్గర కంపెనీ వస్తుంది, అక్కడ ఏమైనా తీసేయాలి, కొండలు గుట్టలు అంటే తీసేయండి, కంపెనీ వస్తుంది కదా. జనానికి పెద్ద అపార్ట్మెంట్లు, ఫ్లైఓవర్లను మనం డెవలప్మెంట్ అనుకుంటున్నాం, కానీ మనం పీల్చే గాలి, స్వచ్ఛమైన గాలి మనం పీల్చట్లేదు. ఫ్లైఓవర్ ఏం కావాలన్న ఆలోచన మనం చేయట్లేదు. పౌర సమాజాన్ని చైతన్యవంతం చేయాలి కదా, జాగృతం చేయాలి కదా, అది మనం చేస్తలేం కదా. పరిశ్రమ పెట్టినంటే అది విధ్వంసం, ఎవడైనా దాన్ని అభివృద్ధి అంటే అంతకంటే తిక్క నిర్వచనం లేదు. చదువుకున్న వాళ్ళే తిక్క నిర్వచనం. ద్రౌపది గుడ్డలు లిపుతుంటే ఏం చేసిండ్రు? ఆ పిల్ల 4 పేర్లు చెప్పింది, ఆచార్యుల పేరు, భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ. ఒక్కడ నోరిప్పిండా? ఒక్కడిప్పలే. ఆచార్యులు ఎప్పుడు ఇప్పుడు చదువుకున్నాడు, ఇప్పుడు చదువు రానోడు విధుడే ఇప్పుడు తప్పన్నాడు. నువ్వు దాసి కొడుకు నోరు మూసుకొని పోరాడు. చదువు రానోళ్ళు మాట్లాడతారు, చదువుకున్నాడు ఎవరు మాట్లాడు. వాళ్ళంతా దొంగలు అమ్ముడు పోతారు. అందుకనే చైతన్యవంతం పేదోళ్ళని పట్టుకోవాలి, విధ్వంసంలో బాధితులను పట్టుకోవాలి, వాళ్ళ తరఫున నిల్చోవాలి. రాజ్యాంగ సంస్థలు అన్నీ ఎప్పుడు రాజ్యాంగం మొత్తం నెర్రలు బాసింది. 4 స్తంభాలు, జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. ఎక్కడైంది? మొత్తం ఎక్కడుంది? మీడియా అంతా మాఫియా అయిపోయింది. ఆఫీసర్లందరూ ఎట్లుండో తెలుసు, జడ్జిలు ఎట్లుండో తెలుసు మనకు. చివరికి రాజకీయ నాయకులు ఎంత లఫంగలో తెలుసు. అందరు దొంగలే. ఇప్పుడు రిలేటెడే కదా ఇవన్నీ. ప్రకృతి, ఆదివాసీలందరినీ తరిమేయడం ఇదంతా కూడా దాంట్లో భాగమే. చెంచులు ఏమైంది కదా, ఇప్పుడు చెంచులు ఏమండార్ఫే చెప్పిండు ఆస్ట్రేలియా నుంచి వచ్చి, దిస్ ఇంట్రెస్టింగ్ ట్రైబ్ ఈజ్ ఆన్ ది డిక్లైన్. చెంచుల జనాభా తగ్గుతున్నది, వాళ్ళ కోసం రిజర్వ్ పెట్టమంటే 1,80,000 నిజాం ఇచ్చిండు, 1,80,000 ఎకరాలు. కానీ టైగర్ రిజర్వ్ పెట్టిండ్రు. చెంచుల కంటే టైగర్ ముఖ్యమట. దానికి జీవో కూడా సరిగ్గా లేదు. చేసిండ్రు, అందరు తరిమేస్తుండ్రు. 60,000 నుంచి ఇప్పుడు జనాభా 25,000కి వచ్చింది. ఎట్లా వస్తుంది? జనాభా తగ్గుతుంది కదా. చెంచులు తరిమేయాలి, గోండ్లు చంపేయాలి. కోయలు కొండరెడ్లు 2.5 లక్షల మంది కోయలు కొండరెడ్లు పోలవరం కింద నిర్వాసులు అవుతుంది. మొత్తం దేశమంతా తరిమేయాలి, ప్రాజెక్టులు కట్టాలి, ప్రాజెక్టులు తినాలి, డబ్బులు తినాలి, వాళ్ళు దండుకోవాలి రాజకీయ నాయకులు. వాళ్ళు ఏమవుతుంది? ఈ దేశం నాశనం అవుతాడు, అమెరికా పారిపోతాడు, ఇక్కడ ఉండడు, హెల్ విత్ ఇండియా, రిచ్ ఇన్ ఇండియా అంటాడు, పోతాడు. అందుకని రాజకీయ నాయకుల్ని పట్టుకొని కల్లా పట్టుకొని అడగాలి. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడితే మీరు కూడా అర్బన్ నక్సలైట్ అయిపోతారు. అందరిని అంటారు, మీ టీవీని అంటారు, మమ్మల్ని అందరిని అంటారు. అననియండి, చూద్దాం, జనం చూసుకుంటారు. అట్లా అంటే జనమే వాళ్ళు వెంట పడతారు. ఇప్పుడు మీకు డిక్షనరీ బాగా తెలుసు కదా సార్. ఇప్పుడు ఈ అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఉందా రాజ్యాంగంలో? నక్సలైట్ అంటే నక్సల్బరీ వాడు. నక్సల్బరీ వెస్ట్ బెంగాల్ ఉంది. ఇక్కడ ఉంది నక్సల్బరీ? ఎక్కడైనా వర్డ్ ఉందా అని ఆ పదం? ఎక్కడ లేదు. దాని మీద లైట్ వేయాలి, లైట్ వేస్తే తెలుస్తుంది. ఎవరు కనిపెడతాడు? ఎవరో జోకర్లు, బ్రోకర్లు ఎవడో ఉంటాడు, వాడు కనిపెడతాడు. అర్బన్ అంటే ప్రశ్నిస్తే అంతే. అందుకే శ్రీశ్రీ ఏమనంటే 2-4 అంటే జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసిరేస్తారు అన్నాడు. 2x24 అని చెప్పొద్దు, సత్యం చెప్తే జైల్లో పెడతారు అంతే. అది మొదటి నుంచి సత్యం చెప్పిన అందరూ నక్సలైట్లే. 44 అనాలి, 44 లేదా 66 అనండి, ఏదన్నాడు కానీ 2-4 అని అవుతుంది చెప్తే అది అవుతుంది. అందుకనే మేధావుల సమస్య ఏమైందంటే వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ లౌక్యం లేదు. ఇప్పుడు బాగా దృష్టి పెట్టిరట ఈ అర్బన్ నక్సలైట్స్ అంటున్న వాళ్ళ మీద కూడా చాలా ఫోకస్ పెట్టిరు. వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందట. ఉంటది. ఎందుకు అందరిని చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా పెడతారు రేపు. అందుకనే తెరవాలి, కాంగ్రెస్ వాళ్ళు కూడా దృష్టి తెరవాలి.
కాంగ్రెస్ వాళ్ళని పెడతారు, టీడీఆర్ఎస్ పెడతారు, టీడీపీ వాళ్ళని పెడతారు, అందరిని పెడతారు. ప్లస్ ఎదిరించిన ప్రతి ఒక్కరిని తప్పని ప్రతి ఒక్కరిని పెడతారు. పోటీ చేసిన కూడా పెడతారు. వాళ్ళ మీద పోటీ చేసిన అనుకోండి, వాళ్ళ మీద కూడా పెడతారు. నువ్వు నా మీద పోటీ చేసిన నువ్వు అర్బన్ నక్సలైట్. అట్లా పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇన్నే అరెస్ట్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఆయన ఎన్ఐఆర్ఎస్ తప్ప ఆయన ఏదో పోయిండు చేసిండు. ఇప్పుడు పోయి చెప్తాడు. ఎవరైనా సరే పోయి చెప్పుకుంటారు. చెప్పుకుంటే మీ మీద కేసు పెట్టాలని చూసారు కదా. నా మీద రేపు మైక్ ఇస్తే మైక్ మీద కూడా పెడతారు. చట్టం ఎట్లుందంటే మీరు రాసిన అనుకోండి పేపర్లో, రాసిన దాన్ని అది వాడు రిపోర్టర్ మీదనో ఎడిటర్ మీదనో కోపం ఉంటుంది. ఆ పేపర్ ఇంటి డెలివరీ చేసిన పేపర్ బాయ్ మీద కూడా కేసు పెడతారు. అట్లా పేపర్ బాయ్ నువ్వు ఎందుకు వేసినావు రా అని చెప్పి పేపర్ ఇచ్చినోడు ఉండొద్దు, ఇచ్చిన ఎవడు ఉండొద్దు అక్కడ. అట్లా చట్టం అట్లా తయారు చేసిండ్రు వాళ్ళు, ఘోరంగా తయారు చేసిండ్రు. నేరస్తుల చేతిలో ఉంటే అందరు నేరస్తులే కదా. 543 మంది ఎంపీలు బుద్ధిమంతులు ఉన్నారు ఎవరన్నా? అందరు డబ్బులు టికెట్లు అందరూ అమ్ముకుంటారు కదా. జనం ఏం చేస్తారు? కింద పేదలు అడుగుతారు, ఏం రా ఓటు అమ్ముకుంటావురా అని. కానీ నాయకులను అడగాలి కదా, ఏం రా టికెట్ అమ్ముకుంటావా అని. వాడు పైన టికెట్ కొంటుండు, కింద ఓటు కొంటుండు. మరి అందరికి పైసలు వాళ్ళకే ఇస్తారు కదా, పేదలు ఉంటారు. ఆడన్నా ప్లూటోక్రసీ అంటే ధనవంతుల రాజ్యం, క్లెప్టోక్రసీ అంటే దొంగల రాజ్యం. క్లెప్టోక్రసీ ఉంది, డెమోక్రసీ లేదు దేశంలో. డెమోక్రసీ లేనప్పుడు మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ప్రజాస్వామ్యం అండి ఇట్లుంటుందా అంటారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? చోరతంత్రం, పొలిటికల్ సైన్స్ లో క్లెప్టోక్రసీ అంటారు. అంటే రూల్ బై థీవ్స్, దొంగలే ఉన్నారు. దొంగలకు సద్దులు మోసే లంగలు ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు దొంగలు, వాళ్ళకి సద్దులు మోసే లంగలు. దాన్ని మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. చెప్పుకుందాం, చూద్దాం ఏం చేస్తారో చూద్దాం. అన్నిటికీ సిద్ధమై చేయాలి మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాశ్రం యాదగిరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.